సార్ జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత ఒక రకంగా కాంగ్రెస్లో జోష్లో ఉంది, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జిహెచ్ఎంసీ కోసం సిద్ధమవుతుంది. ఇలాంటి సందర్భంలో 2 స్థానాల్లో లేకపోతే 10 స్థానాల్లో ఒకవేళ ఉప ఎన్నిక అనేది అనివార్యమైతే మీకున్న అవగాహన ప్రకారం ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రజల మనోభావాలను బట్టి ఫలితం ఉంటేనేమో బీఆర్ఎస్ గెలవాలి ఓకే అన్ని స్థానాల్లో. కానీ నాకు నమ్మకం లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా జరగలేదు. ఎక్స్ట్రా ఇన్ఫ్లుయెన్స్ చాలా జరిగింది. అంటే ఏ ఎన్నికలనైనా ఇటువంటివి జరుగుతాయి, కాకుంటే కొంత పర్సంటేజ్ ఎక్కువ జరిగింది. ఇక్కడ 2 అనుకూలమైన అంశాలు ఏంది ప్రభుత్వానికి, ఇప్పుడు జరగబోయే వాటికైనా ఇది జరిగిన జూబ్లీహిల్స్కైనా. ఒకటి, అధికార పార్టీ పనులు చేసుకోవచ్చు. తర్వాత చాలామంది క్యాడర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అటువైపు జంప్ అయ్యిండ్రు. కార్పొరేటర్స్ కూడా చాలామంది మారిండ్రు, మేయర్ పోయింది. కాబట్టి ఇది వాళ్ళకు అనుకూలమైన అంశం. ఓకే, బీఆర్ఎస్ కోటేసి గెలిపించినా కూడా అధికారంలో ఉండదు కదా. అవును. ఇంకోటి, రేవంత్ రెడ్డి బహిరంగంగానే బెదిరిస్తున్నాడు, సన్నబియ్యం ఆప్తం. అసలు 119 నియోజకవర్గాలకు ఒక్క నియోజకవర్గంలో పథకాలు ఆపే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఆయన మాట అంటాడు, అది ముఖ్యమంత్రి అనకూడనమాట. ఓకే, సన్నబియ్యం ఆపుతాం, లేకపోతే ఇంకా రేషన్ కార్డులు ఇవ్వం, తీసి క్యాన్సిల్ చేస్తాం, ఇట్లాంటివి. ఆయన కొంచెం అంటే ఇక కార్యకర్తలు పోయి మీ ట్రాన్స్ఫార్మర్లు బద్దలు కొడతాం, మీ పైపులు బద్దలు కొడతాం, ఇట్లా బెదిరించే వరకు అపార్ట్మెంట్లలో చాలామంది అసలు ఓటింగ్కే రాలేదు. ఇక చాలా దిక్కుల ఆ ఓటింగ్కి రాకపోవడానికి ఈ కార్యకర్తలు వాళ్ళ బెదిరింపులు ప్రధాన కారణం. కొంతమంది ఏమో ఈ పిల్లోడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, 3 సార్లు ఓడిపోయాడు అనే సింపతితోని నవీన్ కొంత పాజిటివ్ ఓటు పడ్డది నవీన్కి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక ప్లస్ అయ్యిండు, నవీన్ యాదవ్ క్యాండిడేట్ ప్లస్ అయ్యిండు నవీన్ యాదవ్. సో ఆ 2 అనుకూల అంశాలు వాళ్ళకు. వ్యతిరేక అంశాలు ఏంటంటే రిగ్గింగ్ ఎన్నడూ జరగనట్టుగా. అంటే ఈవెన్ కేసీఆర్ పాలనలో కూడా డబ్బు పంపిణీ జరగవచ్చు, కింద ఉన్న వాళ్ళు మద్యం పంపిణీ కూడా చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం రిగ్గింగ్ జరిగింది, బూత్ క్యాప్చరింగ్ జరిగింది, చాలామంది రూరల్ ఓటర్స్ని తీసుకొచ్చి నమోదు చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా రేవంత్ మార్క్ పోల్ మేనేజ్మెంట్. ఓకే, సరే ఇప్పుడు బయటకు వచ్చింది ఆయన ఎట్లా పోల్ మేనేజ్మెంట్ చేస్తాడని. ఇదే పద్ధతిలో చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు రేవంత్ ఏమో తన అంబుల పొదిలోని ఏ ఒక్క అస్త్రాన్ని కూడా వదిలిపెట్టలే. ఓకే, ఎన్ని అంటే ఒక సినిమా తీయవచ్చు ఆ 36 గంటలు అని. అంటే 36 గంటల కంటే ముందు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న పోల్స్ 36 గంటల తర్వాత రేవంత్కి అనుకూలంగా వచ్చినాయి, కాంగ్రెస్కి అనుకూలంగా. ఏ సంస్థలు అయితే బీఆర్ఎస్ 3%, 5%తో గెలుస్తానని చెప్పినాయో అవే సంస్థలు 3%, 5%తో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినాయి. ఈ 36 గంటల్లో ఏం జరిగింది సార్? 36 గంటలు సినిమా వచ్చినాక చూడు. కానీ సార్ నా ప్రశ్న ఏంటంటే, చివరి అంతా బీఆర్ఎస్ చాలా కష్టపడింది, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా ఒక మూడ్ క్రియేట్ అయింది. కానీ చివరి 3 రోజుల్లో అనుకున్నంతగా గ్రౌండ్ వర్క్ సరిగా చేయలేదు. చివరి రోజు పోలింగ్ బూతుల దగ్గర మాత్రం ఏజెంట్ వ్యవస్థను పూర్తిగా అక్కడ నిర్మించలేదు. దాదాపు 50 పోలింగ్ బూతుల్లో కూడా అసలు ఏజెంట్లే లేకుండా ప్లాన్ చేసుకున్నారు. నాన్ లోకల్ వారు ప్రచారం చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ లోకల్ వాళ్ళను సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకోసమే చేతి దగ్గర దానికి వచ్చి పోయిందనేది కూడా మాట. ఫస్ట్ క్యాండిడేట్ మైనస్. అంటే మీ ద్వారా నేను కూడా బీఆర్ఎస్ నాయకులకు అప్పీల్ చేసేది ఏంటంటే, గోపీనాథ్ అంటే అందరికి గౌరవం ఉంది. 3వ సారి గెలిచాడు, టీడీపీలో గెలిచిన పార్టీలోకి వచ్చాడు. తర్వాత ఆ కుటుంబం మీద సానుభూతి ఉంది. ఆ సానుభూతిని కౌంటర్ చేయడానికి చివరి నిమిషం దాకా వాళ్ళ అన్నను పట్టుకొని, వాళ్ళ మొదటి భార్యను తీసుకొచ్చి, ఎక్కడో అమెరికాలో నా కొడుకుని తీసుకొచ్చి, వాళ్ళ తల్లిని 92 ఏళ్ళ తల్లిని తీసుకొచ్చి ఈ సెంటిమెంట్కి అడ్డం పడ్డారు. అది పనిచేసిందా సార్? వాళ్ళు బయటికి రావడం వల్ల ఓటింగ్ మీద పనిచేసిందా? సానుభూతిని బ్యాలెన్స్ చేస్తుంది కదా, ఎంతో కొంత సానుభూతి పోయేలాగా చేసింది, పోయేలాగా కొంతవరకు పనిచేసింది. కొంతమందిలో పోతుంది, కొంతమందిలో ఉంటుంది. ఆ కుటుంబంతో డైరెక్ట్ అనుబంధం ఉన్న వాళ్ళలో సానుభూతి ఉంటుంది. ఇన్ని రోజులు ఎక్కడ పోయిందట ఈమె, ఇట్లాంటివి ఉంటాయి. తల్లి ఏమో చాలా హృదయ విదారకంగా నన్ను హాస్పిటల్కే రానియలేదు, కేటీఆర్ గారు నేను ఒకటే లిఫ్ట్లో ఉన్నాం, అయినా కూడా ఆయన నన్ను కొడుకుని చూస్తానంటే చూపెట్టలేదు, వాళ్ళు ఆయన ఏం పట్టించుకోలేదు, హరీష్ రావు దగ్గర పోతే ఆయన ఏం పట్టించుకోలేదు, ఇట్లా మాట్లాడే వరకు కొంత నెగిటివ్ అవుతుంది కదా, సానుభూతి అనేది కొంచెం తగ్గుతుంది. అందుకే రేవంత్ రెడ్డి ఏ అస్త్రాన్ని వదిలిపెట్టలేదు. చీకటి అస్త్రాలు, వెలుతురు అస్త్రాలు 2 వాడిండి ఆయన. అంటే ఇక్కడనేమో అస్త్రాలన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నారు.
బయటికి తీయలే. ఓకే. కొన్ని తీశారు, బీఆర్ఎస్ వాళ్ళు అన్ని తీసేసారు ముందు. బీఆర్ఎస్ వాళ్ళు తీయలేదు. బీఆర్ఎస్ వాళ్ళు తీయలేదు, కాంగ్రెస్ తీసింది. ఇప్పుడు పాశుపతాస్త్రం లాంటి కేసీఆర్ అన్నాడు కదా, మరి కేసీఆర్ నేను తీసుకురాలేదు అంటే ఆయన బహుశా మీడియా ఇచ్చిన హైప్ ఏదైతుందో, సర్వే సంస్థలు ఇచ్చిన హైప్ ఏదైతున్నదో, గెలుస్తున్నాం కదా దీనికి ఎందుకు. నేను కూడా చెప్పాను అంతకుముందు, నన్ను మీడియా వాళ్ళు అడిగితే యూట్యూబ్లలో ఛానల్స్లలో కూడా చెప్పారు. నేనేమన్నా అంటే ఒకవేళ గెలుపోవటములు అంచనాకు అందకపోతే కేసీఆర్ వస్తాడు, అట్లీస్ట్ ఒక తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిపోతాడు, లేదా రోడ్ షో చేస్తాడు, లేదా ఒక మీటింగ్ అడ్రస్ చేసిపోతాడు. ఒకవేళ గెలుపు పక్కా అయితే ఆయన రాకపోవచ్చు అని చెప్పాను నేను. అయితే బహుశా వాళ్ళు గెలుపు పక్కా అనుకునే అంచనాలో పడ్డారు. ఎందుకంటే ఏ ఒక్క సర్వే సంస్థ క్రెడిబిలిటీ ఉన్నది కూడా బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పలే, గెలుస్తుందని చెప్పారు. బట్ ఎప్పుడైతే 2%, 3% అని ఎక్కువ సంస్థలు ఇచ్చినాయో కొద్దిగా జాగ్రత్త పడాల్సి ఉండే. కొంచెం అంచనా అనేది హైప్ ఎక్కువైపోయింది కొంచెం. సార్ నాకు ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నిక అనేది కంటోన్మెంట్ తరహాలో సాదాసీదాగా జరిగితే ఫలితం ఒకలాగా ఉండేది. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అలాగే ఎక్కువ కూడా హైప్ పెంచడము, తద్వారా మళ్ళీ ఒకసారి ఏదైతే ఈ రెఫరెండం అనే దాన్ని వాడడం వల్ల గవర్నమెంట్ అలర్ట్ అయిపోయింది, అందుకోసమే ఫలితం మారిపోయిందని చెప్తారు. అది అంటే ఇక ఇంతకుముందు చెప్పిన దాని కంటిన్యూషన్ కొద్దిగా చెప్పాలి. ఎవరైనా నాయకులు చనిపోయినప్పుడు ఒకవేళ ఆ నాయకుని కొడుకో భార్యో కుటుంబ సభ్యులో ఈక్వల్గా పాపులారిటీ ఉండుంటే కాన్స్టిట్యున్సీలో, అప్పుడు పరిస్థితి వేరు. ఆయన ఈ కుటుంబానికి ఇవ్వాలన్నా వద్దా, ఎందుకంటే అతనికి కూడా పాపులారిటీ ఉంది, అతను జనంలో ఉన్నాడు, అట్లాంటి ఆలోచన చేయాలి. ఒకవేళ ఆయన భార్య ఎవరు గుర్తుపట్టరు, గోపీనాథ్ భార్య తప్ప ఇక్కడ ప్రజల్లో ఎవరికి పరిచయం లేదు, ఒక లేడీ ఈమెకు మనం ఓటేసి గెలిపించినా కూడా ఈమె వచ్చి పనులు చేస్తుందా, మనం పోయి చెప్పుకోగలుగుతామా, అటు చూస్తే అబ్బాయి. అయితే ఇట్లాంటిది కనుక ఉన్నప్పుడు ఆ కుటుంబానికి కావాల్సిన సహాయం చేయడానికి ఆర్థిక సాయం చేయొచ్చు ఒకవేళ అవసరమైతే. లేదు అంటే రేపు ఏదైనా నామినేటెడ్ పొజిషన్లో సాయిచంద్ చనిపోయినప్పుడు సాయిచంద్ భార్యకు సేమ్ చైర్మన్ పదవి ఇచ్చారు, ఆయన ఏ సీట్లో పోయిండో అది నామినేటెడ్. కానీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పార్టీ ప్రతిష్టను పోగొట్టుకోవద్దు. ఇంతకుముందు రామలింగారెడ్డి గారి వైఫ్ కూడా ఆమె ఎప్పుడు జనంలో ఉండదు, ఆమెకి ఇచ్చి అదే జరిగింది. అంటే వెనకటి రోజుల్లో ఒక ఆనవాయితీగా ఉండేది, పెద్ద పోటీ కూడా ఉండకపోయేది. ఆయన భార్య పాపం చనిపోయాడు ఏద్దాము, జనంలో కూడా బాగా సానుభూతి ఉండేది. కర్నల్ రామచంద్రరావు చనిపోతే ఆయన భార్య ఎవరు తెలియకపోయినా ఉమాదేవి నిలబెడితే మంచిగా గెలిచింది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం లేదు. కాబట్టి ఇది ఒక ఆనవాయితీగా ఇప్పటిదాకా తీసుకున్న బీఆర్ఎస్ తక్షణమే దాన్ని ఆపాలి, ఇక నుండి ఆపాలి. ఆ కుటుంబానికి ఏ రకంగా సాయం చేయండి, అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎవరు వద్దంటారు. కానీ ఈ ఎలక్షన్స్కు వాళ్ళని పంపితే ఈ పార్టీ బలం అనేది కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. జూబ్లీస్ ఎన్నిక ప్రభావం డిఫరెంట్గా మిగతా ఎన్నికల మీద ఉంటుంది, అర్బన్లో మున్సిపాలిటీ మీద ఉంటుంది, రూరల్లో పంచాయతీ రాజ్ మీద ఉంటుంది, డిస్క్వాలిఫై పోయే ఎమ్మెల్యేల మీద ఉంటుంది, రేపు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా కూడా ఉండొచ్చు. అందుకని ఏంటంటే ఛాన్స్ ఇవ్వకూడదు.